ఎవరు రాలేదు ఈరోజు? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నోట్స్లో 5.2.8 ఎగ్జాంపుల్ అండి. 5.2.8 ఎగ్జాంపుల్. చూడండి ఎగ్జాంపుల్స్ అని పెట్టుకుని కంటిన్యూషన్ నెంబర్ ఇచ్చుకుని రాసుకోండి అంతే. అందులో ఏమనడం వాడు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆల్ 4 letter words that can be formed using the letters of the word equation అనడం. కాబట్టి సొల్యూషన్ లో అది క్వశ్చన్ మీరు రాసుకోండి. గివెన్ ఈక్వేషన్ ఈస్ గివెన్ వర్డ్ ఈస్ ఈక్వేషన్. ఇందులో మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 8 letters ఉన్నాయి. ఇట్ హ్యాస్ 8 letters. వాడు ఏమన్నాడు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆల్ 4 letter words that can be formed using the letters of the word equation. ఈక్వేషన్ వర్డ్ లో ఉన్నటువంటి లెటర్స్ ఉపయోగించి 4 letter words ఎన్ని ఫామ్ అవుతాయి అని అడిగాడు. అర్థమవుతుందండి? కాబట్టి ద నెంబర్ ఆఫ్ 4 letter words formed by the letters of the given word ఈక్వల్స్ ఏమవుతుందండి? మొత్తం 8 letters ఉన్నాయి కాబట్టి 8p4 అవుతున్నాం. ఏమా 8p4 అంటే మనం 8 నుంచి స్టార్ట్ చేసి 4 వేసుకోవాలి. 4 నెంబర్స్ వేసుకోవాలి. 1 తగ్గించుకోండి. 8 into 7 into 6 into 5 అవుతుంది. అంటే 30 అంటే 210 అంటే 21 8 అంటే 168 అవుతుందమ్మా. ఏమా నెక్స్ట్ తర్వాత ఏమన్నాడు? హౌ మెనీ ఆఫ్ దీస్ వర్డ్స్ బిగిన్ విత్ ఈ అన్నాడు. ఏమండి? కావాలంటే సైడ్ హెడింగ్ పెట్టుకుని రాసుకోండి. బిగిన్ విత్ ఈ. ఏమండి? ఫస్ట్ వి ఫిల్ ద మొత్తం 4 places ఈతో మొదలవ్వాలన్నాడు. ఫస్ట్ వి ఫిల్ ద ఫస్ట్ ప్లేస్ విత్ ఈ. ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు మనం? వన్ వే. ఏమండి? The remaining 3 places can be filled with రిమైనింగ్ ఎన్ని లెటర్స్ ఉంటాయి? 7 letters ఉంటాయి. రిమైనింగ్ 7 letters. ఏమండి? 3 places ని 7 letters తో ఫిల్ చేయాలి. ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? మాట్లాడాలి మీరు. 7p3 ways, sir. In 7p3 ways. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? therefore the number of 4 letter words which are begin with e. therefore the number of 4 letter words that are begin with e ఈక్వల్స్ ఏమవుతుందండి? 1 into 750 అంటే 1 into 7 into 6 into 5 అంటే 210 అవుతుందమ్మా. నెక్స్ట్ తర్వాత ఏమన్నాడమ్మా క్వశ్చన్? ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ విత్ n అట. ఎండ్ విత్ n. కాబట్టి ఎండ్ విత్ n. ఏమండి? లేదంటే ద వర్డ్స్ ఎండింగ్ విత్ n అని చెప్పి రాయండి. ద వర్డ్స్ ఎండింగ్ విత్ n. ఏమండి? అప్పుడు ఏం చేస్తాం మనం? 4 places తీసుకుని లాస్ట్ ప్లేస్ ని ఎంతో ఫిల్ చేస్తాం. ఫస్ట్ వి ఫిల్ ద లాస్ట్ ప్లేస్ విత్ n ఇన్ వన్ వే. నెక్స్ట్ ఏం చేయాలి మనం? ద రిమైనింగ్ 4
3 places can be filled with 3 places can be filled with 3 places can be filled with remaining in letters ఉంటాయండి 7 letters in 73 ways కాబట్టి therefore the number of 4 letter words that are ending with n equal to ఏమవుతుందమ్మా 1 into 70 ఇది కూడా ఏమవుతుందంటే 7 into 6 into 5 210 అవుతుందండి నెక్స్ట్ begin with n begin with e and end with n ఇప్పుడు ఏం చేస్తాం మనం ఫస్ట్ వి ఫిల్ ద మొత్తం 4 ప్లేసెస్ తీసుకోండి 1 2 3 4 ఫస్ట్ ప్లేస్ ఈ తోను లాస్ట్ ప్లేస్ n తోను ఫస్ట్ ప్లేస్ విత్ e and last place with n in one way ఏమండి నెక్స్ట్ the remaining 2 places can be filled with మరి రిమైనింగ్ లెటర్స్ ఎన్ని ఉంటాయండి 6 the remaining 2 places can be filled with remaining 6 letters in 6p3 ways 6p2 ways ఏమండి therefore the number of words begin with the number of 4 letter words that are begin with e and end with n that are begin with e and end with n that are begin with e and end with n ఈక్వల్ టు ఏమవుతుందండి 1 into 6p2 అంటే 6 into 5 అంటే 30 అవుతుందమ్మా ఏమా నెక్స్ట్ రాసుకుంటారా మీరు సేమ్ ఇదే మ్యాటర్ రాస్తే కనుక ఇంకా రాసుకోకర్లేదు మీరు అప్పుడు నోట్స్ లో పే చేసుకోండి అర్థమవుతుందా Yes, sir. రాసుకుంటారా తర్వాత క్వశ్చన్ ఏమంటాడమ్మా ఇక్కడ తీరం ఒకటి ఉందమ్మా తీరం ఏంటంటే అది let n comma r be the positive integers and 1 less than or equal to r less than n then npr equal to n minus 1 pr plus r into n minus 1 p r minus 1 అమ్మా అంటే ఇప్పుడు పర్టికులర్ పర్సన్ ఈజ్ ఇంక్లూడెడ్ పర్టికులర్ పర్సన్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ అని చెప్పి 2 కేసులు వస్తాయి ఆ 2 కేసులకు సంబంధించి ఆ ఫార్ములా అన్నమాట npr equal to n minus 1 pr plus r into n minus 1 pr minus 1 మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఏం చెప్పాను చూడండి ఒకసారి ఇప్పుడు npr అంటే ఏంటండి n పర్సన్స్ నుంచి r పర్సన్స్ ని అరేంజ్ చేయడమేనా Yes, sir. the number of ways of arranging n r persons from n persons is denoted by npr అని చెప్పుకున్నాం అవునా కాబట్టి ఇక్కడ npr ఇప్పుడు ఏమని ఇచ్చాడు వాడు n minus 1 pr plus r into n minus 1 p r minus 1 అని చెప్పించాడు ఇది మనం ప్రూవ్ చేయాలి అయితే ఇక్కడ 2 కేసులు వస్తాయమ్మా n పర్సన్స్ నుంచి r పర్సన్స్ ని మనం అరేంజ్ చేస్తాం n పర్సన్స్ నుంచి r పర్సన్స్ ని అరేంజ్ చేసినప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ ఈజ్ ఇంక్లూడెడ్ ఒకటి వస్తుంది పర్టికులర్ పర్సన్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఒకటి వస్తుంది అర్థమవుతుందండి పర్టికులర్ పర్సన్ ఈజ్ ఇంక్లూడెడ్ ఒకటి పర్టికులర్ పర్సన్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఒకటి అయితే ఇక్కడ పర్టికులర్ పర్సన్ ఈజ్ ఇంక్లూడెడ్ అన్నాం అనుకోండి పర్టికులర్ పర్సన్ ఈజ్ ఇంక్లూడెడ్ అన్నాం అనుకోండి ఇది ఆల్రెడీ మీకు మొన్న ఎగ్జాంపుల్ చెప్పాను
కోచ్ వచ్చారంటే కనుక అక్కడ ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇస్తారు? కోచ్కి ఇస్తారు. కాబట్టి అక్కడ ఉన్న సీట్లో ఎక్కడైనా కూర్చోవచ్చు ఆయన. అవునా? ఎస్ సార్. ఎన్ని రకాలుగా కూర్చోవచ్చు అంటే అక్కడ ఎన్ని సీట్లు ఉంటే అన్ని రకాలుగా కూర్చోవచ్చు. అంతేనా? అంతే సార్. అబ్బాయిలు మాట్లాడరా అబ్బాయిలు? ఎస్ సార్. అక్కడ మొత్తం 15 మెంబర్స్ ఉన్నారండి. ఏమండి? 15 మెంబర్స్ అంటే కోచ్తో కలిపి. మొత్తానికి అందులో మనకు కావాల్సిన ఎంతమంది? 12 మెంబర్సే కావాలి. 12 మెంబర్సే కావాలి. వీళ్ళేమో టోటల్ మెంబర్స్. అయితే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఒక కోచ్ మాత్రం వచ్చే 12 మెంబర్స్ అంటే పక్కన కోచ్ ఒక కోచ్ని పక్కన పెట్టామనుకోండి, మొత్తం 11 మెంబర్స్ ఉంటారు. ఈ 15 మెంబర్లోంచి కూడా ఏ 11 మెంబర్స్ తీసుకున్నా కోచ్ కంపల్సరీగా ఉంటారుగా. ఎస్ సార్. అయితే ఇప్పుడు ఈ 12 మెంబర్స్ కి ఒక చైర్స్ వేస్తారు అనుకోండి కూర్చోవడానికి. అక్కడ ఈ 12 చైర్స్ లో ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో కోచ్ అనే వాళ్ళు 12 వేస్ లో కూర్చోవచ్చు. అంతేనా కదా? ఎస్ సార్. తర్వాత 12 వేస్ లో కూర్చోవచ్చు. అది జనరల్ గా జరిగే సిచ్యువేషన్. అది ఆయన ఏదో ఒక సీట్ లో కూర్చున్నారు అనుకోండి, మరి రిమైనింగ్ సీట్స్ ఎన్ని ఉంటాయి? 11 సార్. 11 ఉంటాయి. మరి రిమైనింగ్ పర్సన్స్ ఎంతమంది ఉంటారు? 11 సార్. 11 ఉంటారు. అవునా? మరి ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు నాకు 11 మెంబర్స్ కావాలనుకోండి, ఇందులోంచి నేను ఏం చేయాలి? ఒకరిని మైనస్ చేయాలి సార్. అలా కాదు, ఒక్క నిమిషం. చూడండి, టోటల్ మెంబర్స్ 15 అమ్మాయి, ఇందులో కోచ్ ఉంటారు. అలాగే ఇందులో 12 మెంబర్స్ని తీసుకున్నాం అమ్మాయి, ఇందులో కూడా కోచ్ ఉంటారు. ఏమండి? అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒక కోచ్ ఇక్కడ అరేంజ్ అయిపోయారు. అరేంజ్ అయిపోయిన తర్వాత ఇంకా రిమైనింగ్ మెంబర్స్ ఎంతమంది ఉంటారు? ఇక్కడ 14 మెంబర్స్ ఉంటారు. అవునా? కానీ జనరల్ గా మనం 15 మెంబర్స్ ఉన్నప్పుడు ఎంతమందిని అరేంజ్ చేయాలి? నేను 12 మెంబర్స్ని అరేంజ్ చేయాలి. అందులో కోచ్ ఉన్నారు, ఇక్కడ కూర్చున్నారు, ఇక్కడ కూర్చున్నారు. ఆ కోచ్ ఏంటంటే ముందు అరేంజ్ అయిపోయారు ఏదో ఒక సీట్ లో. అయిపోయిన తర్వాత ఇంకెంతమంది ఇంకెంతమంది ఉంటారు ఇక్కడ? టోటల్ 14 ఉంటారు సార్. 14 మెంబర్స్ ఉంటారు. ఈ 14 మెంబర్స్ నుంచి నేను ఎంతమందిని అరేంజ్ చేయాలి? 11 మెంబర్స్ ని సార్. 11 మెంబర్స్ ని అరేంజ్ చేయాలి. అవునా? ఎస్ సార్. ఒక టోటల్ మెంబర్స్ ని ఎన్ని అనుకున్నాను అనుకోండి, n ఈక్వల్ టు టోటల్ పర్సన్స్ అనుకున్నాను అనుకోండి, లేదంటే టోటల్ ప్లేయర్స్ అనుకున్నాను అనుకోండి. అక్కడ అలాగే ఆ బ్యాచ్ కి లేదా ఆ టీమ్ కి ఉండాల్సిన మెంబర్స్ 12 మెంబర్స్ కాబట్టి r ఈక్వల్ టు 12 మెంబర్స్ అనుకున్నాను అనుకోండి. అప్పుడు నాకు ఇక్కడ ఈ కోచ్ ఎవరైతే ఉన్నారో ముందు ఆయన ఎన్ని రకాలుగా కూర్చోవచ్చు? 12 రకాలుగా కూర్చోవచ్చు. అంటే ఆరే కదా 12 అంటే. ఎస్ సార్. అంటే 6 ఇంటూ ఆయన కూర్చుంపారు, కోచ్ కూర్చుంపారు. ఇంకా రిమైనింగ్ 11 మెంబర్స్ మాత్రమే కూర్చోబెట్టగలం. 11 మెంబర్స్ కూర్చోబెట్టాలి అంటే ఇంకా ఇక్కడ టోటల్ పర్సన్స్ 15 మంది ఉన్నారు ముందు కోచ్ కూర్చోనప్పుడు. ఇప్పుడు కోచ్ కూర్చుంపారు కానీ కాబట్టి ఇంకెంతమంది ఉంటారు? 14 మంది ఉంటారు. 14 మంది నుంచి నేను ఎంతమందిని కూర్చోబెట్టాలి? 11 మెంబర్స్ ని సార్. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ 14p11 ని నేను ఎలా రాసుకోవచ్చు? 15 - 1 p 12 - 1 అని రాసుకోవచ్చుగా. చూడండి, 15 అంటే ఎంత? n అంటే n - 1 p. 12 అంటే ఏం రాసుకోవచ్చు? r మైనస్. కాబట్టి ఇది ఏమవుతుందంటే మనకి n - 1 p r - 1. ఇది దేనికి అంటే పర్టికులర్ పర్సన్ ఈజ్ ఇంక్లూడెడ్. చూడండి, కోచ్ ఏ బ్యాచ్ అయినా సరే ఉంటారు, ఏ 11 మెంబర్స్ టీమ్ తో అయినా ఖచ్చితంగా కోచ్ ఉంటారు. అర్థమవుతుందా? ఇది పర్టికులర్ పర్సన్ ఈజ్ ఇంక్లూడెడ్. అదే పర్టికులర్ పర్సన్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ అనుకోండి, చూడండి, పర్టికులర్ పర్సన్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ అనుకోండి, అప్పుడు ఏంటంటే చూడండి, ఇప్పుడు మొత్తం 15 మెంబర్స్ వచ్చారు. ఈ 15 మెంబర్స్ లో ఒక మెంబర్ ఏంటంటే ఏదో డ్రగ్స్ తీసుకున్న అలవాటు ఏదో ఉందన్నమాట. వాడు కొద్దిగా తేడా క్యాండిడేట్ అని చెప్పి తెలుసు. అప్పుడు ఏం చేస్తారు? 11 మెంబర్స్ టీమ్ సెలెక్ట్ చేసినప్పుడు వాడిని ఉండనిస్తారా? ఆ టీంలో ఏ టీం అయినా సరే వాడిని ఉన్నవారు. కాబట్టి మొత్తానికి ఏం చేస్తారు? వాడికి ఏదో ఒక కారణం చెప్పి పక్కన పెట్టేవాడిని మిగిలిన 14 మెంబర్స్ లో 11 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. అంతే కదండి? మిగిలిన 14 మెంబర్స్ లో 11 మెంబర్స్ ని అరేంజ్ చేస్తారు. ఏమండి? కాబట్టి ఇక్కడ ఏమైనా వస్తుందంటే మనకి 15 రారు, ఒకడు కొద్దిగా డిఫరెంట్ అని తెలిసింది కాబట్టి వాడిని పక్కన పెట్టేస్తారు.
14 మెంబర్స్ లోనే తీసుకుంటారు 11 మెంబర్స్. కాబట్టి మనకి ఏమని వస్తుంది 14p11 అని వస్తుంది. మరి 14p11 ని మనం 15 - p11 కింద రాసుకోవచ్చు. ఏమండి 15 - p11 కింద రాసుకోవచ్చు. లేదంటే 12 మెంబర్స్ తీసుకుందాం అనుకుందాం కోచ్తో కూడా. కోచ్తో కాబట్టి అప్పుడు 14p12 అంటే 14 ని మనం 15 - 1 కింద రాసి p12. ఇప్పుడు చూడండి 15 అంటే ఎంత n-1 p 12 అంటే r. చూడండి పర్టికులర్ పర్సన్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ అంటే n పర్సన్స్ నుంచి ఎవరైతే ఉండకూడదో వాడిని తీసేసాం. కానీ మనకు కావాల్సిన మెంబర్స్ మాత్రం మనం తగ్గించలేదు. మనకు కావాల్సిన మెంబర్స్ అలాగే ఉన్నారు, కానీ మనం తీసుకునే మెంబర్స్ మాత్రం ఒకరు తగ్గారు. ఎవరు తగ్గారు? ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉండకూడదు అన్నామో వాడు మాత్రం లేడు. అంతేగా? అర్థమైందని చెప్పి కాబట్టి అర్థమైంది సార్. ఇది ఒక కేసు. ఈ 2 డిఫరెంట్ కేసెస్ లో కూడా మనకు కావాల్సిన వర్క్ అయితే కంప్లీట్ గా జరుగుతుంది. జరుగుతుందా లేదా? జరుగుతుంది సార్. ఏంటి వర్క్ అసలు? వాళ్ళ మెంబర్స్ ని మనం అరేంజ్ చేయడం అనేది వర్క్. ఈ కేసులోనూ జరిగింది, పర్టికులర్ పర్సన్ ఉన్నప్పుడు జరిగింది, పర్టికులర్ పర్సన్ లేనప్పుడు జరిగింది. 2 డిఫరెంట్ కేసెస్ లో జరుగుతుంది కాబట్టి మధ్యలో ప్లస్ వస్తుందన్నమాట. కాబట్టి ఎన్పిఆర్ అంటే ఎన్పిఆర్ ఈక్వల్ టు ఇది ప్లస్ ఇది. అర్థమవుతుందండి? ఇందులో పర్టికులర్ పర్సన్ ఉండకూడదు అనుకుంటే n-1 పిఆర్ ప్లస్ పర్టికులర్ పర్సన్ ఉండాలి అనుకుంటే r × n-1 p r-1. ఏమండి? ఇది దానికి సంబంధించిన విషయం అంతా. ఏమండి? అయితే మీకు ఇది ప్రూఫ్ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి నేను ఇంకా ప్రూఫ్ చెప్పట్లేదు, మీకు అందుకనే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అర్థమైంది కదా? ఇది అర్థమైంది సార్. మీకు రేపు చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ కండిషన్స్ ఉంటాయి. కంపల్సరీగా దీని మీద క్వశ్చన్ ఉంటుంది. అర్థమవుతుంది? జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంది. తర్వాత నెక్స్ట్ ఈసారి ఎగ్జాంపుల్స్ లో 5.2.1 లో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇది కంటిన్యూషన్ నెంబర్ వేసానా లేకపోతే అక్కడ మీరు 5.2.8 రాసుకున్నారా క్వశ్చన్? 5.2.8 అని రాసాం సార్. అయితే ఎగ్జాంపుల్స్ అని ఇక్కడ 1 అని పెడుతున్నాను. ఎగ్జాంపుల్ 1. ఎగ్జాంపుల్ 1 లో ఏమంటాడు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్, నెంబర్ ఆఫ్ 4 letter words that can be formed using the letters of the word mixture which contains the letter x do not contain the letter x. x కలిగి ఉండాలట, x లేకుండా ఉండాలట. అలాంటి 4 letter words ఎన్ని ఫామ్ అవుతాయి? మిక్చర్ లోని లెటర్స్ ఉపయోగించి మనం ఎన్ని 4 letter words ఫామ్ చేయొచ్చని అడిగాడు. అందులో డిఫరెంట్ కేసెస్ ఏంటంటే x ఉండడం, x లేకపోవడం. ఏమా చూద్దాం. ఇక్కడ వాడు ప్రత్యేకంగా 4 letter words ఎన్ని ఫామ్ అవుతాయని అడగరా, డైరెక్ట్ గా కంటిన్యూ చేశాడు. చూడండి క్వశ్చన్ ఏమన్నాడు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 4 letter words that can be formed using the letters of the word mixture అని చెప్పి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టలే, విచ్ అని చెప్పి కంటిన్యూ చేశాడు. కాబట్టి చూద్దాం. గివెన్ వర్డ్ is mixture. ఏమండి? it has ఎన్ని letters? 7 letters. ఇంకేమంటాడు? ఇప్పుడు ఫస్ట్ కంటైనింగ్ ది ఎక్స్ అంటాడు. ఏమండి? కంటైనింగ్ ది ఎక్స్ అంటే మనం 4 letter words ఫామ్ చేయాలి కాబట్టి 4 ప్లేసెస్ తీసుకోండి. ఈ 4 ప్లేసెస్ లో ఎక్స్ ఎక్కడైనా ఉండొచ్చు. కాబట్టి ఎక్స్ ని ఎన్ని రకాలుగా మనం ఫిల్ చేయొచ్చు? 4 ways. కొద్ది గట్టిగా చెప్పామే. 4 ways. ఏమండి? ఫస్ట్ వి ఫిల్ x in any one of the 4 places in 4 places in 4 ways. ఎప్పుడైతే 4 ప్లేసెస్ లోని ఏదో ఒక ప్లేస్ లో మనం 4 ways లో అరేంజ్ చేసేసాం, ఎక్స్ ఉండిపోయినట్టే. ఇప్పుడు నెక్స్ట్ ప్లేసెస్ ఎన్ని ఉంటాయి? నెక్స్ట్ రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. మరి లెటర్స్ ఎన్ని ఉన్నాయి? రిమైనింగ్ లెటర్స్ ఎక్స్ ఫిల్ చేయగాను 6 ఉంటాయి. అవునా? నెక్స్ట్ వి ఫిల్ ద రిమైనింగ్ ప్లేసెస్ with remaining 3 places with remaining 6 letters in 6p3 ways. 6p3 ways. కాబట్టి
మనం ఏమని చెప్పొచ్చు అంటే therefore the number of four letter words containing the letter X, the number of four letter words containing the letter X, containing the letter X equals ఏమవుతుందమ్మా 4 into 63. ఇక్కడ చూడండి 4 ఇక్కడ రాసుకోవాలి. అలాగే 4 into 63 అంటే 6 into 5 into 4. చూడండి 6 5 30, 13 16, 30 into 16 480. నెక్స్ట్ రెండో క్వశ్చన్ సొల్యూషన్లో ఫస్ట్ వన్ ఇది. రెండోది ఏంటంటే డో నాట్ కంటైనింగ్ ది లెటర్ ఎక్స్. మీరు కావాలంటే అది సైడ్ హెడింగ్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. డో నాట్ కంటైనింగ్ ది లెటర్ ఎక్స్ అని చెప్పి కూడా సైడ్ హెడింగ్ పెట్టుకోవచ్చు. అలాగే కంటైనింగ్ ది లెటర్ ఎక్స్ అని కూడా సైడ్ హెడింగ్ పెట్టుకోవచ్చు. ఓకే సార్. అర్థమవుతామని నేను చెప్పింది. తర్వాత సార్ Yes, sir. రెండోది ఏమన్నారంటే do not contain the letter X. కాబట్టి since the four letter words do not containing the letter X, so ఏం చేద్దాం మనం x ని లీవ్ చేద్దాం. leave the letter X. Then we get 6 letters. ఈ 6 letters తో మనం 4 places ని ఫిల్ చేసాం అనుకోండి. x ఉండదుగా, x తీసేసాం. అర్థమవుతుందని నేను చెప్పింది. Yes, sir. ఎస్ సార్. కాబట్టి లేదంటే the number of ways of arranging 4 places with 6 letters అలా కూడా రాయొచ్చు. లేదంటే నెక్స్ట్ we fill the 4 places with 6 letters అలా కూడా రాయొచ్చు. కాబట్టి నెక్స్ట్ we fill the 4 places with 6 letters in 6p4 ways. దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే the number of 4 letter words that do not containing the letter X. Therefore the number of 4 letter words that do not containing the letter X, ఇప్పుడు ఏమవుతుంది కంటైనింగ్ లెటర్ ఎక్స్ అంటేను 6p4 అవుతుంది. 6p4 ఈక్వల్ టు 6 into 5 into 4 into 3. 4 3s are 12, 12 5s are 60, 360. ఏమా తర్వాత క్వశ్చన్ చూద్దాం. తర్వాత క్వశ్చన్ ఏమంటామని ఆ క్వశ్చన్ ఫామ్ వేసి కూడా రాయొచ్చు సార్. ఏంటమ్మా ఆ మ్యాటర్ అంతా రాయకుండా మీరు చెప్పిన ఫార్ములాస్ వేసి రాయొచ్చు సార్. అంటే పర్టికులర్ లెటర్ ఈజ్ నాట్ కంటైనింగ్ ది అదే అలా కూడా రాయొచ్చు. అలా కదా అడుగుతున్నావు నువ్వు? సార్ అదే 7 - 1 p4 అని వస్తుంది. వెరీ గుడ్, అలా కూడా రాయొచ్చు. రైట్. అక్కడ కూడా మ్యాటర్ ఇలాగే రాస్తారు. అయితే లీవ్ ద లెటర్ ఎక్స్ అనే ఏం కాకుండా ద నెంబర్ ఆఫ్ 4 letter words దట్ డు నాట్ కంటైనింగ్ ది లెటర్ ఎక్స్ అని చెప్పి రాసి అప్పుడు ఆ ఫార్ములా రాస్తారు. n - 1 p r అని చెప్పి రాసి n - 1 అంటే ఇక్కడ మొత్తం 7 letters కాబట్టి 7 - 1 p r అంటే 4 letter words కాబట్టి 7 - 1 p 4 అంటే 6p4 అని వస్తుంది. అప్పుడు సింప్లిఫై చేయొచ్చు. అలాగే రాయొచ్చు. వెరీ గుడ్, అలాగే రాయొచ్చు. అయితే అక్కడ ఫార్ములా వేయాలి, ఇక్కడ ఫార్ములా వేయలేదు, అంతే తేడా. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇది కూడా అంతే మనకంట. సార్
ఫస్ట్ క్వశ్చన్ కూడా అంతే. ఎస్ సార్ ఫస్ట్ కూడా అదే రెండు పడింది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే పర్టికులర్ పర్సన్ ఈజ్ ఇంక్లూడెడ్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే పర్టికులర్ పర్సన్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. అలా కూడా మనం చేయొచ్చు. చూడండి అది కూడా చెప్తాను చూడండి. గివెన్ వర్డ్ ఈస్ మిక్సర్. It has 7 letters. That is n equal to 7. ఏమండి తర్వాత వాడు అడిగింది 4 letter వర్డ్స్ అడిగాడు కాబట్టి r equal to 4 అని రాసుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ద నెంబర్ ఆఫ్ 4 letter words that contain the letter X, equals formula containing the letter X అంటే particular person is also included అన్నమాట. కాబట్టి 4 letters అంటే 4 places వస్తాయి కాబట్టి 4 places లో X ఎక్కడైనా ఉండొచ్చు. కాబట్టి ఏమవుతుందంటే మనకు ఫార్ములా r ఇంటూ n-1p r-1. ఎందుకంటే x ఈ 4 ప్లేసెస్ లో ఎక్కడైనా కూర్చుని పోవచ్చు. ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ 3 ఉంటాయి. అప్పుడైతే ఆ 3 ప్లేసెస్ లో అరేంజ్ చేయడానికి కూడా ఇక్కడ ఆల్రెడీ ఒక ఎలిమెంట్ అరేంజ్ చేస్తాం కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ లో కూడా ఒక ఎలిమెంట్ తగ్గిపోతుంది. కాబట్టి r వాల్యూ ఏంటి 4 ఇంటూ 7-1p 4-1 అంటే 4 ఇంటూ 63. దీన్నే మనం 4 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 అలా రాసిన వస్తుంది ఆన్సర్. అంటే ఎంత వస్తుంది 13 16 అంటే 480. అలాగే రెండవది ద నెంబర్ ఆఫ్ 4 letter words that do not containing the letter X. The number of 4 letter words that do not containing the letter X. Equal to and particular person is the particular person is also included అంటే పైది. The particular person is not included అంటే రెండోది. అంటే ఎప్పుడైతే నాట్ ఇంక్లూడెడ్ అన్నో ఆ పర్టికులర్ పర్సన్ ఎవడైతే ఉన్నాడో వాడిని తీసేస్తే అప్పుడు రిమైనింగ్ n-1 ఉంటాయి. ఈ n-1 నుంచి ఆర్ ప్లేసెస్ మనం ఫిల్ చేయాలి. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందంటే n-1 అంటే 7-1 ఇంటూ p4 అంటే 6p4. 6p4 అంటే ఎలా రాయొచ్చు అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 అంటే 360 వస్తుందమ్మా. ఏమా నెక్స్ట్ తర్వాత సెకండ్ క్వశ్చన్ అమ్మా. సెకండ్ క్వశ్చన్ వాడు ఏమన్నాడు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ అరేంజింగ్ 5 boys and 4 girls in a row so that the row begins and ends with boys, begin with a boy and end with a girl అంటాడు. ఏమండి వాడు మొత్తం ఏమన్నాడు చూడండి అక్కడ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ అరేంజింగ్ 5 boys and 4 girls in a row so that అక్కడ కంటిన్యూస్ ఇచ్చాడు తప్ప పుస్తకాలు కాబట్టి మనం చేయక్కర్లేదు. ఏది వాళ్ళందరినీ ఒక రోల్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అనేది చెప్పక్కర్లేదు మనం. కాబట్టి వాడు చెప్పాల్సిన మనం ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ బిగిన్ అండ్ ఎండ్స్ విత్ బాయ్స్ మాట. ఫస్ట్ ప్లేస్ లాస్ట్ ప్లేస్ బాయ్ తో ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు చూసుకుని రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేసుకోవాలో చూసుకుంటే అయిపోతుంది. తర్వాత రెండోది ఏమన్నాడు బిగిన్ విత్ బాయ్ అండ్ ఎండ్ విత్ గర్ల్ అంటే ఫస్ట్ ప్లేస్ లో బాయ్ ఉండాలి లాస్ట్ ప్లేస్ గర్ల్ ఉండాలి. ఎన్ని రకాలుగా అరేంజ్ చేసుకోవాలి దాన్ని బట్టి మళ్ళీ మనం రిమైనింగ్ అరేంజ్మెంట్ చేస్తే సరిపోతుంది. చూడండి the total number of persons equal to 5 boys plus 5 girls లేదంటే 5 boys plus 5 girls equal to 10 అమ్మా.
ఇప్పుడు నెక్స్ట్ ఏమంటాడంటే వాడు సారీ 9 4 బాయ్స్ 5 గర్ల్స్ 5 బాయ్స్ 4 గర్ల్స్ 9 అమ్మ 9%. ఇప్పుడు ఏమన్నాడు ద బిగిన్స్ ఫస్ట్ ఏమన్నాడు బిగిన్స్ అండ్ ఎండ్ విత్ బాయ్స్ ఎండ్స్ విత్ బాయ్స్ అంటాడు. కాబట్టి ఫస్ట్ది since the arrangement is begin and ends with boys కాబట్టి so first we fill the first place and last place with boy, first place and last place with boys, and the last place with boys ఎన్ని రకాలుగా మనం ఫిల్ చేయగలం 1 వేలో ఫిల్ చేయగలం అంతే. 1 5B2 చెప్పండి 5B2 సార్. ఎందుకంటే అక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారు బాయ్స్ ఎంతమంది ఉన్నారు 5 మెంబర్స్. 5 మెంబర్స్ నుంచి మనం ఎంతమందిని అరేంజ్ చేయాలి 2 మెంబర్స్ అరేంజ్ చేయాలి. ఫస్ట్ ప్లేస్ లో ఒకరిని లాస్ట్ ప్లేస్ లో ఒకరిని. కాబట్టి విత్ 5 బాయ్ విత్ ద ఫస్ట్ విత్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అండ్ లాస్ట్ ప్లేస్ విత్ బాయ్స్ ఇన్ 5B2 వేసామని 5B2 వేసి మీకు కావాలంటే డయాగ్రామ్ వేసుకోండి ఇలాగే boy ఏమండి. నెక్స్ట్ we fill the remaining places with remaining 7 places with ఇద్దరు బాయ్స్ అయిపోయారు. ఇంకెంతమంది ఉంటారు 7 persons ఉంటారు. విత్ 7 persons in 77 equal to 7 factorial ways. 7 factorial ways. Next ఏం చేస్తారు therefore the required number of arrangements is లేదంటే therefore the arrangement that are begin and end with boys అని చెప్పి రైట్ లేదా the required number of arrangements number of arrangements ఇప్పుడు ఏమవుతుంది 1 అది 5p2 into 7 7 factorial. అంటే ఇప్పుడు 5p2 అంటే 5 into 4 అంటే 20 7 ఫ్యాక్టోరియల్ అంటే 5040 అంటే ఇది ఏమవుతుందండి 1000800 1000800 504 2s అంటే 1008 తర్వాత 2 zeros వచ్చేస్తుంది. తర్వాత ఈసారి ఫస్ట్ ప్లేస్ బాయ్ తో ఫిల్ చేయాలి లాస్ట్ ప్లేస్ గర్ల్ తో ఫిల్ చేయాలి. కాబట్టి రెండవది డయాగ్రామ్ వేసుకోండి ఇలా పక్కన వేసుకోండి. ఫస్ట్ లో బాయ్ తో ఫిల్ చేయాలి గర్ల్ తో ఫిల్ చేయాలి. కాబట్టి సిన్స్ the arrangement that are begin with తర్వాత begin అవ్వాలి boy and end with girl and so first we fill the first place with boy and last place with girl. ఇక్కడ ఫస్ట్ ప్లేస్ విత్ బాయ్ అంటే మొత్తం బాయ్స్ ఎంతమంది ఉన్నారండి 5 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి ఫస్ట్ ప్లేస్ మనం 5 వేస్ ఫిల్ చేయగలం.
విత్ బాయ్ ఇన్ 5 ways. In 5 ways. లేదంటే రెండు కలిపి రాయొచ్చు. ఫస్ట్ ప్లేస్ విత్ బాయ్ అండ్ లాస్ట్ ప్లేస్ విత్ గర్ల్ ఇన్ 5 and 4 ways రెస్పెక్టివ్లీ అని కూడా రాయొచ్చు. అండ్ లాస్ట్ ప్లేస్ విత్ గర్ల్ in 5 ways. 5 ways కాదు 4 ways. 4 ways. చూడండి నెక్స్ట్. ఇప్పుడు బాయ్స్ ని గర్ల్స్ ని కూడా ఫస్ట్ ప్లేస్ లాస్ట్ ప్లేస్ ఫిల్ చేసాం. ఇంకా రిమైనింగ్ పర్సన్స్ 7 మెంబర్స్ ఉంటారు. ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ ఏమో 7 ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ వీక్ ఇన్ ద remaining 7 places with remaining 7 digits in 7p7 equal to 7 factorial ways. కాబట్టి therefore the required number of arrangements equal to ఏమవుతుందండి 4 ఇంటూ ముందు 5 కదా 5 ఇంటూ 4 ఇంటూ గర్ల్స్ 4 మెంబర్స్ 7 ఫ్యాక్టర్లు ఉన్నాయి. ఇది సింప్లిఫై చేస్తే 20 ఇంటూ 5040 ఇది కూడా ఎంత వస్తుంది అంటే 100 800 ఏమా. నెక్స్ట్ తర్వాత చూడండి. ఇంకా సాల్వ్ ప్రాబ్లమ్స్ కూడా కంటిన్యూ నెంబర్ ఇచ్చేసేయాల్సిందా. ఇప్పుడు ఏమన్నాడు NP4 ఈక్వల్ టు 1680 అలా గివెన్. మీరు క్వశ్చన్ రాసుకొని ఆన్సర్ రాసుకోండి. NP4 ఈక్వల్ టు 1680. మళ్ళీ 1680 మనం మార్చాలి. చూడండి 1680 మనం 168 ఇంటూ 10 కింద రాసాం. తర్వాత మళ్ళీ దీన్ని మనం 14 ఇంటూ 12 కింద రాసుకోవచ్చు. ఏమండి ఇంటూ 10. ఇప్పుడు మళ్ళీ 2 ఇంటూ 7 కింద రాయండి, 2 ఇంటూ 6 కింద రాయండి, 2 ఇంటూ 5 కింద రాయండి. అలా రాస్తే చూడండి ఈ వీటన్నిటిలో పెద్ద నెంబర్ ఏది 7 కదా. దానికన్నా ముందు 2 2s are 4, 4 2s are 8, 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5. దీన్ని ఎలా రాయొచ్చు మనం 84 అని రాసుకోవచ్చు. ఎస్ సార్. ఇప్పుడు 84 అయింది కాబట్టి 80 ఏమవుతుంది 8 అవుతుంది. కాబట్టి therefore n ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 8 అవుతుందా. నెక్స్ట్ తర్వాత ఏమన్నాడు 12pr ఈక్వల్ టు 1320 అయితే r వాల్యూ ఎంత. ఇవన్నీ కూడా 2 మార్క్స్ ఇంపార్టెంట్. ఫోర్త్ సొల్యూషన్ గివెన్ ఏం ఇచ్చినట్టు వాడు 12pr ఈక్వల్ టు 1320 అన్నాడు. 12pr ఈక్వల్ టు 1320. 1320 నేను 12 ఇంటూ 11 అని రాస్తాను, ఇంటూ 10 అని రాస్తాను. రాసుకొచ్చండి. 12 11 సార్ 132, 132 10 అంటే 1320. కాబట్టి నేను 12p3 అని రాస్తాను. 12pr ఈక్వల్ టు కాబట్టి therefore r ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 3 అవుతుంది. అర్థమైందమ్మా. నెక్స్ట్ అర్థమైంది సార్. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ పోవాలి. క్వశ్చన్ ఏమంటాడంటే గివెన్ n+1 p5 is to np5. n+1 p5 is to np5 ఈక్వల్ ఏమని ఇచ్చాడు 3:2. n వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూడండి ఒకసారి. దీన్ని మనం n+1 p5 బై np5 ఈక్వల్ టు 3/2 క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సింప్లిఫై చేయండి. లేదంటే అలా ఉంచేసి చేసినా పర్వాలేదు. ఏమండి ఇక్కడ
ఇలా క్రాస్ మల్టిప్లై చేసుకున్నా పర్వాలేదు. 2 ఇంటూ n+1 p5 2 ఇక్కడ వస్తుంది చూసుకోండి ఈక్వల్ టు 3 ఇంటూ np5. ఇప్పుడు ఇది ఎక్స్పాండ్ చేయండి. 2 ఇంటూ n+1 p5 అంటే మళ్ళా రాయొచ్చు. n+1 ఇంటూ n ఇంటూ అలా పెద్ద అవుతుంది. ఇలా అయినా రావచ్చు, ఎలా అయినా రాయొచ్చు. n+1 ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ అంటే n+1 మైనస్ 5 అంటే ఎంత? n-4 ఫ్యాక్టోరియల్. అర్థమైందా? n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ అంటే n+1 ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ అంటే n+1 మైనస్ 5 ఫ్యాక్టోరియల్. అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. ఎస్ సార్. తర్వాత 3 ఇంటూ np5 అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 5 ఫ్యాక్టోరియల్. ఏమంటే ఇప్పుడు ఇది మళ్ళీ మనం ఎలా మారుద్దాం అంటే 2 ఇంటూ n+1 ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై దీన్ని మళ్ళీ మనం ఎలా రాద్దాం అంటే n-4 ఇంటూ ఒకటి తగ్గించండి n-5 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 3 ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై n-5 ఫ్యాక్టోరియల్. n-5 n ఫ్యాక్టోరియల్ n-5 ఫ్యాక్టోరియల్ n ఫ్యాక్టోరియల్ n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. రిమైనింగ్ ఏముంటుంది? 2 ఇంటూ n+1 ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 ఇంటూ n-4 మల్టిప్లై చేస్తే 2n+2 ఈక్వల్ టు 3n-12. అంటే ఇప్పుడు చూడండి n ఇలాగా 12 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 3n-n ఈక్వల్ టు 2n ఈక్వల్ టు 12+2 అంటే 14 అవుతుంది. అంటే n ఈక్వల్ ఏమైందండి? 14 అయింది. అర్థమవుతుందండి? ఇప్పుడు అడిగింది అదే. అదే సార్. ఇలా చేయడం ఒక పద్ధతి, లేదంటే ఇంకోలా చేయొచ్చు. ఎలా అంటే ఇది మెథడ్ 1. మెథడ్ 2 ఏంటంటే ఎక్స్పాండ్ చేయడం అన్నమాట. ఏమంటే త్వరగా రాసుకోండి. మీరు ఒకసారి రాసి చూసుకోండి, కరెక్ట్గా ఉండి అదే ఇంకా అనుకుంటే మెథడ్ 2లో వాడు ఇచ్చి తీసుకుని ఏమి ఇచ్చాడు సొల్యూషన్లో? గివెన్. మీరు ప్రతిదానికి క్వశ్చన్ రాయాలండి, చూసుకోండి. గివెన్ n+1 p5 is to np5 equal to 3 ఇది మళ్ళీ ఎలా రాయొచ్చు మనం? n+1 p5 బై np5 ఈక్వల్ టు 3/2 అని రాయొచ్చు. మరి దీన్ని సింప్లిఫై చేస్తే n+1 నుంచి మొదలుపెట్టి 5 టర్మ్స్ రాయాలి, అవునా? కాబట్టి n+1 ఇంటూ n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ n-3 బై n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ n-3 ఇంటూ n-4 దట్ ఈక్వల్ 3/2. రెండు క్యాన్సిల్ చేస్తే n ఇంటూ n-3 వరకు క్యాన్సిల్ చేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2 ఇంటూ n+1 ఈక్వల్ టు, లేదంటే మీకు అర్థమైతే 2n+2 ఈక్వల్ టు 2n+2, లేదంటే మీకు అర్థం కాకపోతే n+1 బై n-4 ఈక్వల్ టు 3/2. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2n+2 ఈక్వల్ టు 3n-12. అంటే ఇప్పుడు 3n-2n ఈక్వల్ టు 2+12 అంటే n ఈక్వల్ టు 14 అన్నది. ఏమా? n ఈక్వల్ టు 14. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత ఎన్నో నెంబర్ ఇది? కంటిన్యూషన్ నెంబర్ 6th వన్. వాడు ఏమి ఇచ్చాడంటే గివెన్ 56 p(r+6) is to 54 p(r+3) equal to 30800 is to 1. ఏమంటే ఇది మాత్రం ఫార్ములా అప్లై చేసుకోవడం ఈజీ. ఇప్పుడు ఇది ఫార్ములా అప్లై చేస్తే ముందు దాన్ని మనం ఎలా రాయొచ్చు? 56 p(r+6) బై 54 p(r+3) ఈక్వల్ టు 30800 బై 1 అండి. ఏమంటే ఇప్పుడు సింప్లిఫై చేస్తే చూడండి, ఫార్ములా ఎన్పిఆర్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? n ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్. ఆ ఫార్ములా అప్లై చేస్తే 56 ఫ్యాక్టోరియల్ బై 56 మైనస్ r-6 ఫ్యాక్టోరియల్ కాబట్టి 56 మైనస్ r+6 ఫ్యాక్టోరియల్ ఇంటూ
ఇది ఫ్రాక్షన్ రివర్స్ అవుతుందండి. రివర్స్ అయితే ముందేమైనా వస్తుందంటే 54 మైనస్ ఆర్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ బై 54 ఫ్యాక్టోరియల్ అని చెప్పి వస్తుంది. దట్ ఈక్వల్ టు 30800. మీకు అర్థమైందండి ఇది స్టెప్. నెక్స్ట్ అర్థమైంది సార్. 56 ఇంటూ 55 ఇంటూ 54 ఫ్యాక్టోరియల్ అని చెప్పి రాసుకోవచ్చు. ఇది ఎలా రాయొచ్చు అంటే మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ ఆర్ మైనస్ 6. మైనస్ 6 అంటే ఏమవుతుంది? 56 మైనస్ 6 అంటే 50. 50 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇదేమవుతుందంటే 54 మైనస్ ఆర్ మైనస్ 3 అంటే 51 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. అర్థమైందా ఇది? అర్థమైంది సార్. 4 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 30800. 54 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే 56 30800 అవుతుంది. ఏమండి 55 అంటే మీకు ఏమవుతుందంటే 3025 అవుతుంది. 3025 ఇంకో 55 కలపండి. 3025 55 కలిపితే 3080 అంటే ఇది 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఏమండి తర్వాత ఈసారి ఇది సింప్లిఫై చేద్దాం. 51 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ నేను 51 మైనస్ ఆర్ ఇంటూ దీన్ని కూడా తగ్గించండి 50 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ బై 50 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 10 అవుతుందమ్మా. 50 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ 50 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేస్తే 51 మైనస్ ఆర్ ఈక్వల్ టు 10 అమ్మా. ఆర్ ఏమో రైట్ సైడ్ 10 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఆర్ ఈక్వల్ టు 51 మైనస్ 10 దట్ ఈక్వల్స్ ఆర్ ఈక్వల్ టు 41. అంతే. నెక్స్ట్ తర్వాత మన క్వశ్చన్ ఏమంటాడు? ఇన్ హౌ మెనీ వేస్ 9 mathematics papers can be arranged so that the best and worst paper may come together and may not come together అంటే బెస్ట్ అండ్ వర్స్ట్ పేపర్ కలిపి ఉండాలట, అలాగే బెస్ట్ అండ్ వర్స్ట్ పేపర్ కలిపి ఉండకూడదు. ఏమంటే కాబట్టి చూడండి సెవెంత్ క్వశ్చన్ కంటిన్యూషన్ నెంబర్. మీరు క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోండి. కంటిన్యూషన్ నెంబర్ వేసుకుంటున్నాను నేను. మరి అక్కడ మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సెవెంత్ క్వశ్చన్ అంటే ఇది కనబడదు, చూసుకోండి. వాడు ఏమన్నాడు? దేర్ ఆర్ 9 mathematics పేపర్స్ అన్నాడు. ఏమంటే దేర్ ఆర్ 9 mathematics పేపర్స్. అందులో మనకి బెస్ట్ వర్స్ట్ పేపర్ ఒక్కొక్కటి ఉంటుందని చెప్పి ఎవరో చెప్పక్కర్లేదు. అర్థమవుతుందా? బెస్ట్ అంటేనే మంచిదని, ఇంకా అందులో తురుగు ఇంకా వేరే ఇంకోటి ఏమి ఉండదు కంపేర్ చేయడానికి. అదే గుడ్, అంతే మంచిదని. ఫస్ట్ అంటే ఇంకా దాన్ని మించింది ఇంకా నెంబర్ 1 ఫస్ట్ ఇంకేం లేదని బ్యాడ్. ఏమండి కాబట్టి ఒక్కొక్కటే ఉంటాయి బెస్ట్ వర్స్ట్ అనేది. అర్థమవుతుందంటే సూపర్లేటివ్ డిగ్రీ. గుడ్ బెటర్ బెస్ట్ ఏదో ఉంటుంది కదా మీకు, అవునా? వరస్ట్ వరస్ట్ వరస్టే, ఇంకా దానికి ఏముండదు. చూడండి ఇప్పుడు ఏమన్నాడు? ఫస్ట్ది బెస్ట్ అండ్ వర్స్ట్ పేపర్ మే కమ్ టుగెదర్ అన్నాడు. ఏమండి కాబట్టి చూడండి ఫస్ట్ వన్, సిన్స్ బెస్ట్ అండ్ వర్స్ట్ పేపర్ come together. Yeah. So best and worst paper can be treated as one unit. Then total number of papers equal to ఏమవుతుందండి? మరి కమ్ టుగెదర్ అన్నట్టు ఏం చేస్తాం మనం? కట్టకట్టేస్తాం కదా. అర్థమైందా మీకు? అర్థమైంది సార్. కాబట్టి మరి మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ పేపర్స్ ఏమవుతాయి? బెస్ట్ వర్స్ట్ పేపర్ పక్కన పెడితే 7 పేపర్స్ ఉంటాయి. మరి బెస్ట్ వర్స్ట్ పేపర్ కలిపి పేపర్ ఉన్నాయి కాబట్టి 8 పేపర్స్ ఉంటాయి. కాబట్టి 7 ప్లస్ 1 యూనిట్ ఆఫ్ పేపర్స్ ఈక్వల్ టు 8 పేపర్స్. ఈ 8 పేపర్స్ ని ఒక రోజు ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చండి? మాట్లాడలేదు. 88 8 factorial.
8 to 8 అండి 8 ఫ్యాక్టర్ బేస్. కాబట్టి దే కెన్ బి అరేంజ్డ్ ఇన్ ఏ రో. They can be arranged in a row. Arranged in a row in 8p8 equal to 8 factorial base. నెక్స్ట్ ఏం చేయాలి మనం చెప్పండి. చెప్పాలి. The best and worst paper can be arranged in 2p2 2 factorial base, sir. ఇప్పుడు ఏంటంటే మనం ఒక యూనిట్ అని తీసుకున్నాం సరే ఆ పేపర్లు వాటిలో వాటిని అరేంజ్ చేయాలి. కాబట్టి నెక్స్ట్ వి అరేంజ్ బెస్ట్ అండ్ వర్స్ట్ పేపర్ among themselves in 2p2 equal to 2 factorial base. ఏమండి ఇక్కడ ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అని రాసిన పర్లేదు, లేదంటే ద నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఇన్ విచ్ బెస్ట్ అండ్ వర్స్ట్ పేపర్ కమ్ టుగెదర్ ఈస్ అలా కూడా రాయొచ్చు. therefore the number of arrangements in which best and worst paper may come together అన్నాడు కదా, come together is ఏమవుతున్నామే 8 ఫ్యాక్టరింగ్ Sir, ఏమండి చూడండి. ఫస్ట్ వి అరేంజ్ ద అంటే ఇక్కడ రెండు రకాలుగా చేయించామా. ఆ గ్యాప్ లో వీటిని ఫిల్ చేయడం ఒకటి లేదంటే మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ నుంచి బెస్ట్ అండ్ వర్స్ట్ పేపర్ కమ్ టుగెదర్ అని చూసారా, అవి తీసారు అనుకోండి, అవి రెండు కలిపి ఉండవుగా. అర్థమైంది నేను చెప్పింది. ఇక్కడ బెస్ట్ అండ్ వర్స్ట్ sir. పేపర్ వేస్ కట్టాం కదా, ఈ వేస్ ని టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ లో తీసేస్తే బెస్ట్ అండ్ వర్స్ట్ పేపర్ కలిపి ఉండే వేస్ తీసేస్తే ఇంకా బెస్ట్ అండ్ వర్స్ట్ పేపర్ కలిపి లేని వేసే వస్తుంది, ఎక్కడ కూడా కలిసి ఉండవు. అర్థమవుతుందని నేను చెప్పింది. కాబట్టి మనం అలా రాస్తే ఎలా రాయొచ్చంటే the number of ways of arranging 9 papers in a row is 99 equal to 9 factorial. ఏమా ఇప్పుడు వాడు ఏమన్నాడు, బెస్ట్ అండ్ వర్స్ట్ పేపర్ మే నాట్ కమ్ టుగెదర్ అన్నాడు. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ నుంచి బెస్ట్ అండ్ వర్స్ట్ పేపర్ కమ్ టుగెదర్ తీసాం అనుకోండి, మే నాట్ కమ్ టుగెదర్ వేసి వచ్చేస్తున్నారు. అర్థమవుతుందా? కాబట్టి the best and worst paper, the number of ways of best and worst paper, the best and worst paper
best and the worst paper. Worst paper. Come together. Come together. ఈక్వల్ ఎంత వచ్చింది మనకి 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తామంటే మనం therefore the number of ways of the best and worst paper, the best and worst paper may not come together, together equal to ఇక్కడ ఇది టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ రాయండి. ద టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతుందంటే ఇప్పుడు ద టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ మైనస్ ఏం చెప్తాం ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ best and worst paper come together. Best and worst paper come together. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ వచ్చి 9 ఫ్యాక్టర్లు వచ్చిందమ్మా. మరి బెస్ట్ అండ్ వర్స్ట్ పేపర్ కమ్ టుగెదర్ వచ్చేటప్పటికి అది 8 ఫ్యాక్టర్లు ఇంటూ 2 ఫ్యాక్టర్లు వచ్చింది. కాబట్టి రెండు తీసేస్తే 9 ఫ్యాక్టర్లు మనం 9 ఇంటూ 8 ఫ్యాక్టర్లు అని చెప్పి రాసుకోవచ్చు. మైనస్ 2 ఇంటూ 8 ఫ్యాక్టర్లు రాసుకోవచ్చు. ఈ రెండింటిలో 8 ఫ్యాక్టర్లు కామన్ తీస్తే 9 - 2 అవుతున్నాము. ఏమా అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 8 ఫ్యాక్టర్లు ఇంటూ 7 కింద రాసుకోవచ్చు. 8 ఫ్యాక్టర్లు ఇంటూ 7 కింద రాసుకోవచ్చు. అర్థమవుతుందా? లేదంటే మనం పేపర్ పక్కన పెట్టేసి 7 పేపర్స్ అరేంజ్ చేయడానికి ఎన్ని రకాలుగా చేయొచ్చు మనం 7 ఫ్యాక్టర్లు వేసి. అవునా? అవును సార్. ఇంకోలా ఎలా చేయొచ్చు అంటే సిన్స్ ద బెస్ట్ అండ్ వర్స్ట్ పేపర్ may not come together. So ఏం చెప్పచ్చు అంటే మనం first we arrange లేకపోతే ఇలా రాద్దాం. we arrange the 9 papers. We arrange the papers. We arrange the all mathematics papers. లేదంటే 9 mathematics papers. 9 mathematics papers except best and worst paper in 7 ఉంటాయి కాబట్టి 77 equal to 7 factorial ways. 7 factorial ways. Then we get 8 gaps between them. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం నెక్స్ట్ we arrange the best and worst paper in these 9 gaps. In these any gaps? 8 gaps in ఎన్ని వేస్ అరేంజ్ చేయొచ్చు మనం 8p2 ways.
therefore the number of ways of the number of ways of the number of ways the number of ways of the number of ways of arranging arrangements in which best and worst paper may not come together. ఈక్వల్ ఏం చెప్పచ్చు మనం 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 8 బిట్ 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 8 బిట్ దీన్ని మళ్ళీ మనం సింప్లిఫై చేస్తే 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 8 ని ఎలా రాసుకోవచ్చు 8 బిట్ 8 ఇంటూ 7 కింద రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 8 అంటే ఏం రాసుకోవచ్చు 8 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు ఇంటూ 7 ఇదా మన విషయం. ఇక్కడ కూడా ఏం రాస్తారంటే ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ arrangements in which అని చెప్పి రాసుకోవాలి. ఓకేనా? తర్వాత క్వశ్చన్ చూడండి 8 క్వశ్చన్ ఏమన్నాడు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 6 బాయ్స్ అండ్ 6 గర్ల్స్ ఇన్ ఏ రో అనేది ఒక క్వశ్చన్. అదొక 6 బాయ్స్ 6 గర్ల్స్ ఒక రోల్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అనేది ఒక క్వశ్చన్. అంటే మొత్తం 12 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఒక రోల్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేసి మనం 12 ఫ్యాక్టోరియల్ వేస్ అరేంజ్ చేయొచ్చు. ఇన్ హౌ మెనీ ఆఫ్ దీస్ అరేంజ్మెంట్స్ ఆ అరేంజ్మెంట్స్ ఏమంటాడు వాడు ఆల్ ద గర్ల్స్ ఆర్ టుగెదర్ అంటే ఏం చేయాలి వాళ్ళందరూ ఒక యూనిట్ అనుకోవాలి. అంటే మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఏమవుతారు 7 అవుతారు. వాళ్ళని ఒక రోల్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు 7 ఫ్యాక్టోరియల్ వేస్. ఆ తర్వాత మళ్ళీ ఆ గర్ల్స్ ని ఒక యూనిట్ అనుకున్న గర్ల్స్ ని వాళ్ళ ఎన్ని రకాలుగా అరేంజ్ చేసి మనం 6 ఫ్యాక్టోరియల్ వేస్. కాబట్టి మనకు కావాల్సిన అరేంజ్మెంట్స్ కావాలంటే ఏమవుతుందంటే ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ఆల్ ద గర్ల్స్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఇన్ విచ్ ఆల్ ద గర్ల్స్ టుగెదర్ అంటే ఇప్పుడు ఏమవుతుందండి 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ అవుతుంది. సొల్యూషన్ లో టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఈక్వల్ టు 6 బాయ్స్ 6 గర్ల్స్. Boys plus 6 girls equal to 12. They can be arranged in a row. In 12 feet 12 equal to 12 factorial ways. First question ఏమంటాడు all the girls together అన్నాడు. మీరు అక్కడ సైడ్ ఎడిటింగ్ పెట్టుకున్నా పర్లేదు ఆల్ ద గర్ల్స్ టుగెదర్ అని చెప్పి పెట్టుకున్నా పర్లేదు. సిన్స్ ఆల్ ద గర్ల్స్ టుగెదర్ నెక్స్ట్ కాబట్టి సో 6 girls can be treated as 1 unit. Then the total number of persons equal to ఏమవుతుంది 6 boys plus 1 unit of girls. 6 boys plus 1 unit of girls. 1 unit of girls equal to ఎంత అవుతారండి 7.
they can be arranged in a row. They can be arranged in a row in 7p7 equal to 7 factorial ways. Next ఏం చేస్తాం? ఆ 6 girls కూడా వాళ్ళ ఉన్నారు. Next we arrange 6 girls among themselves in 6p6 equal to 6 factorial ways. 6p6 equal to 6 factorial ways. ఇప్పుడు ఏం చేస్తాం మనం? Therefore the required number of arrangements అని చెప్పి రాయొచ్చు, లేదా therefore the number of arrangements in which all the girls are together. Therefore the number of arrangements in which all the girls are together. Equal ఏమని చెప్పొచ్చండి మనం? 7 factorial into 6 factorial. తర్వాత రెండోది ఏమన్నాడు? No two girls are together అన్నాడు. No two girls are together అంటే చూడండి, since no two girls are together, ఎవరికైతే రిస్ట్రిక్షన్ ఇచ్చాడో వాళ్ళని పక్కన పెట్టండి, ముందు బాయ్స్ని అరేంజ్ చేయండి. సో first we arrange the 6 boys in a row in 6p6 equal to 6 factorial ways. Then we get 7 gaps between them. ఇక్కడ డయాగ్రామ్ ఒకటి వేసుకోవాలి, మీరు పక్కన వేసుకోండి. Okay, sir. ఇక్కడ ఈ క్వశ్చన్ ఆన్సర్ రాసేటప్పుడు నువ్వు పక్కన వేసుకోండి, పక్కన ఇలా వేసుకోండి. బాయ్ బి 1 2 3 4 5 6 7 అది మీరు పక్కన వేసుకోండి, ఇక్కడ పక్కన వేసుకోండి ఆర్డర్ రాసేటప్పుడు. Okay, sir. 7 gaps between them. 7 gaps between them. Next we arrange 6 girls in these 7 gaps in 7p6 ways. చెప్పి రాసేస్తాం. Next we arrange 6 girls in these 7 gaps in 7p6 ways. కాబట్టి the required number of arrangements equal to 6 factorial into 7p6. Did you write?